క్లాస్లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. ఏదైతే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన జరిగిందో దాని తర్వాత అందరూ కూడా ఎలాంటి పరిణామాలు జరిగాయో కూడా మన అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు బయట నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక సీఎంతో మీట్ అయితే అరేంజ్ చేశారు. 22 మంది వరకు వెళ్ళి ప్రముఖులందరూ కూడా సినీ నిర్మాతలు అందరూ వెళ్ళి కూడా సీఎం రేవంత్ రెడ్డిని అయితే కలిసిన సందర్భం మనకు కనిపిస్తుంది. దాంట్లో కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా చాలా వరకు ఇండస్ట్రీ నుంచి మేమేం కోరుకుంటున్నాం అనేది కూడా ప్రభుత్వం క్లారిటీగా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో బెనిఫిట్ షోస్ అయితే ఉండవు అని కూడా ఆయన క్లియర్గా ఏదైతే అసెంబ్లీలో మొన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పారో అదే విషయాన్ని అయితే ఆయన వెనక్కి తీసుకోలేదు. ఖచ్చితంగా అయితే బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్స్ కూడా పెంచే అవకాశం ఉండదని కూడా ఆయన క్లియర్గా చెప్పారు. ఈ విషయానికి సంబంధించి నేను వెనక్కి తగ్గేదే లేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అయితే డ్రగ్స్కి సంబంధించి కూడా అందరికీ అవేర్నెస్ కూడా కల్పించాలని ఇప్పుడే కాదు గతంలో కూడా ఆయన సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఒక సూచన అయితే చేయడం జరిగింది. అలాగే ఆడవాళ్ళ మహిళా భద్రతకు సంబంధించి కూడా ఒక క్యాంపెయిన్ ఏర్పాటు చేయాలి, ఇవి రెండు కూడా మీరు ప్రమోట్ చేయాలని కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని ఎక్స్పెక్ట్ చేశారు. అవే ఆయన క్లియర్గా కూడా ఈరోజు మీటింగ్లో చెప్పడం జరిగింది. ఎస్, దీనికి సంబంధించి టోటల్గా వాటిలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ మీటింగ్లో మొత్తం కూడా ఎలాంటి ఇండస్ట్రీకి ఎలాంటి సూచనలు చేశారనేది కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా బెనిఫిట్ షోలపై సినీ పెద్దలతో సీఎం తన నిర్ణయాన్ని మరోసారి అయితే చెప్పకనే చెప్పారు. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని కూడా చెప్పారు. రేవతి చనిపోవడం అనేది చాలా బాధాకరమని కూడా ఇంకొకసారి ఆయన సభాముఖంగా కూడా ఆ మీటింగ్లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆమె చనిపోవడం చాలా బాధాకరం, ఇంకా శ్రీతేజ్ కూడా హాస్పిటల్లో కోలుకుంటున్న పరిస్థితి అనేది కూడా ఆయన ఇంకొకసారి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందరికీ కూడా బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలు, అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి పూర్తిగా ప్రాధాన్యం సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. టోటల్గా దీంట్లో కొన్ని అంశాలను అయితే చేర్చారు. ఆ అంశాలు ఏంటో కూడా మనం ఒకసారి చర్చిద్దాం. బౌన్సర్లపై సీరియస్గా ఉంటామని కూడా సీఎం చెప్పడం జరిగింది. నిన్న రేవతి విషయానికి సంబంధించి సంధ్యా థియేటర్లో ఎలాంటి ఇష్యూ జరిగింది, దాంట్లో నిన్న ఒక అతన్ని కూడా బౌన్సర్ని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనకి కనిపించింది. ఆ విషయంలోనే సీఎం సీరియస్గా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. సో ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉంది, శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు, అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అని కూడా ఆయన ఈ సందర్భంగా క్లియర్గా చెప్పడం జరిగింది. తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి, మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన, మహిళా భద్రతపై ప్రచారంలో సినీ ప్రముఖులు చొరవ చూపాలి అని ఆయన అయితే క్లియర్గా చెప్తున్నారు. ఆలయ పర్యాటకం, ఎకో టూరిజంను ప్రచారం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి, ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్ గా ఉంటాం, అంతేకాదు బెనిఫిట్ షోలు కూడా ఉండవు, దీనిపై అసెంబ్లీలో చెప్పిన మాటలకు మేము కట్టుబడి ఉంటాం అని ముఖ్యమంత్రి రేవంత్ అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. బెనిఫిట్ షోస్ అయితే ఇక వేసే ప్రసక్తే లేదని ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పష్టం చేశారు. సీఎం కూడా క్లియర్గా సభాముఖంగా కూడా చెప్పారు. ఈరోజు మీటింగ్లో కూడా అదే చెప్పడం జరిగింది. నెక్స్ట్ పుష్ప సినిమాకు పోలీస్ గ్రౌండ్ ఇచ్చామని కూడా ఆయన క్లియర్గా చెప్తున్నారు. సినీ పరిశ్రమ సమస్యలను ప్రముఖులు మా దృష్టికి తెచ్చారు, అనుమానాలు, అపోహలు, ఆలోచనలు పంచుకున్నారు. మా ప్రభుత్వం ఇండస్ట్రీకి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది, సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే మా ముఖ్య ఉద్దేశం. 8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చింది, పుష్ప సినిమాకు పోలీస్ గ్రౌండ్ ఇచ్చాం, తెలుగు ఇండస్ట్రీకి ఒక బ్రాండ్ సృష్టించాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఐటీ ఫార్మాతో పాటు మాకు ఈ రంగం కూడా ముఖ్యమే. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గదర్ అవార్డును కూడా తీసుకొచ్చాం. ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండాలని దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించాం. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. పరిశ్రమ కూడా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు తీసుకుంటాం. నగరంలో పెద్ద సదస్సులు నిర్వహించి ఇతర సినీ పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని కూడా చెప్తున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి నైపుణ్యాలను పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నామని సీఎం వివరించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వ సహకారం ఉంటుందని ఈ మేరకు సినీ ప్రముఖులకు భరోసా ఇచ్చినట్లుగా ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎక్స్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రభుత్వం సహకరిస్తేనే అంతా జరుగుతుందని కూడా నాగార్జున ఒక కామెంట్ అయితే చేశారు. నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వం మూలధన పెట్టుబడులు కల్పిస్తేనే మన సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది, హైదరాబాద్ ప్రపంచ సినిమా రాజధాని కావాలనేదే మా కోరిక అని కూడా ఆయన మీటింగ్లో క్లియర్గా చెప్పడం జరిగింది. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్లు ఉండాలి అని తెలిపారు. మర్రి చెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్కు వచ్చిందని కూడా ఈ సందర్భంగా త్రివిక్రమ్ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ సీఎంతో సమావేశంలో పలువురు ప్రముఖులు తెలిపిన అభిప్రాయాలు కూడా ఒకసారి మనం చర్చిద్దాం.
తెలంగాణలో అద్భుతమైన పర్యటన ప్రదేశాలున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అందరూ సీఎంలు పరిశ్రమను బాగానే చూసుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా మాకు ప్రోత్సాహం అందిస్తోంది. దిల్ రాజును FDC చైర్మన్గా నియమించడం హర్షణీయమని కూడా రాఘవేంద్రరావు గారు ఈ సందర్భంగా అయితే తెలియచేయడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి పరిశ్రమను చూస్తున్న హైదరాబాద్ను మరో స్థాయికి తీసుకెళ్లాలి, చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దని కూడా శ్యాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. సంధ్యా థియేటర్ ఘటన మమ్మల్ని ఎంతగానో బాధించింది. ఎన్నికల ఫలితాల మాదిరిగానే సినిమా రిలీజ్ ఫస్టే ఉంటుంది. సినిమా రిలీజ్లో పోటీ వల్లే ప్రమోషన్స్ కూడా కీలకంగా మారాయి. ఎందుకు కీలకంగా మారే ప్రమోషన్స్ అనేది కూడా ఇక్కడ డైరెక్టర్స్ అయితే చెప్పే ప్రయత్నం చేశారు. నిర్మాతలు కూడా ప్రపంచవ్యాప్తంగా సినిమాలు విడుదలవుతున్నందున విస్తృతంగా ప్రమోషన్స్ అయితే చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఎస్, చాలా వరకు కూడా ఆయన ముందు చాలా పాయింట్స్ అయితే రేస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నింటికీ కూడా బెనిఫిట్ షోస్ అయితే కంప్లీట్గా పర్మిషన్ ఇవ్వనైతే సీఎం రేవంత్ రెడ్డి సభలో ఏదైతే చెప్పారో ఈ రోజు కూడా అదే చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఫైనల్గా ప్రభుత్వమే మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రభుత్వం సాయంతోనే ఆ రోజుల్లో సినీ పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చింది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలి, నగరాన్ని ఇంటర్నేషనల్ ఫిలిం డెస్టినేషన్ చేయాలన్నదే మా కళ అని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎస్, ఫైనల్గా మనం చూసుకుంటే నో బెనిఫిట్ షో అనేది అయితే సీఎం రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పారు. తగ్గేదేలే అన్నట్టుగా కూడా నేను సభలో ఏదైతే చెప్పానో అదైతే క్లియర్గా పాటిస్తానని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించి ఇంకెవరైనా మాట్లాడతారా? ఈరోజైతే ఫైనల్గా భేటీ ముగిసింది. ఆ భేటీలో అంశాలు కూడా మనకి బయటకు వచ్చాయి. దాంతోపాటుగా దిల్ రాజు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఎస్, మేము ఎంతో సపోర్ట్ చేయాలి, గవర్నమెంట్ కూడా కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి, అవన్నీ కూడా మేము చేస్తామని కూడా ఆయన సభాముఖంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. మీడియా ముఖంగా కూడా ఆయన. ఎస్, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఇక్కడితో అల్లు అర్జున్ మ్యాటర్ క్లోజ్ అవుతుందా, లేకపోతే మళ్ళీ విచారణకి పిలుస్తారా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా ఇంకా మనకి తెలియాల్సిన అంశం. ఈ రోజే మనకి దిల్ రాజు వచ్చి మళ్ళీ రేవతి కుటుంబాన్ని పరామర్శించడం, శ్రీతేజ్ని హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ని కూడా అందరూ ప్రముఖులు కావచ్చు, అలాగే మనకి రాజకీయ నాయకులు కావచ్చు, సినీ ఇండస్ట్రీకి కూడా తరలి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2 days నుంచి వాళ్ళు ఇచ్చే నష్టపరిహారాన్ని పూడ్చలేనిది, బట్ ఎంతో కొంత వాళ్ళకి ఆర్థికంగా మనం సపోర్ట్ చేయాలి కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకొన్ని ప్రతిపాదనలు మనం చూస్తే కనుక ఇకపై సినిమా టికెట్లపై ప్రత్యేక సెస్ ద్వారా వచ్చే నిధులు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు వినియోగం. సినిమా సెలబ్రిటీలకు అభిమానులుగా ఉన్న వాళ్ళలో మెజార్టీ పేద మధ్యతరగతి ప్రజలు ఉంటారు. వారి పిల్లలు చదువుకునే స్కూళ్లకు ప్రోత్సాహం కోసం ఇప్పుడు ఈ సెస్ వేస్తున్నారు. ఈ సెస్ను ఆయా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో చదివే వారి కోసం వాడతారు. SC, ST, BC విద్యార్థుల కోసం ఏర్పాటు చేసి స్కూళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనే అందుకు నిధులు అవసరం. ఇప్పుడు సినిమాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని పేదలకు తిరిగి చేరేలా చేసేందుకు ఈ సెస్ను అయితే విధించామని కూడా గవర్నమెంట్ చెప్తుంది. ఎవరైతే పేద పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ మనీ వెళ్ళాలి అని కూడా ఒక ప్రతిపాదన అయితే ప్రభుత్వం ఇండస్ట్రీ వాళ్ళ ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్, యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ టాలీవుడ్ మద్దతు ఇవ్వాలి. వీటికైతే ఎప్పటి నుంచో కూడా ఆయన చెప్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత అయితే ఆయన చెప్తున్నది అయితే ఇదే. కొంతమంది ఎందుకు అంటే ప్రముఖంగా మనం ఏదైతే సినిమా హీరోలు ఫాలో అవుతారో అభిమానులు కూడా ఖచ్చితంగా దాన్ని ఎంతో కొంత తీసుకుంటారు. సో దీంతో ఎంతో కొంత అవేర్నెస్ వస్తుంది అని కూడా ప్రభుత్వం ఇండస్ట్రీ సపోర్ట్ చేయాలని కూడా ఫస్ట్ నుంచి కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే విషయాన్ని ఈరోజు ఈ మీటింగ్లో కూడా ఆయన ప్రధానంగా చెప్పడం జరిగింది. అలాగే కులగణన సర్వేపై ప్రచారానికి ముందుకు రావాలి అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఒక రకంగా కులగణన ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాంట్లో మనం తీసుకునేవేంటి, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా సినీ ఇండస్ట్రీ చేత ప్రమోట్ చేయించాలి, సినీ స్టార్స్ చేత అనేది కూడా ఆయన అభిప్రాయంగా కూడా ఈరోజు దీంట్లో చెప్పడం జరిగింది. ఇక ఫైనల్గా మనం చూస్తే బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు లేనట్టే అనేది అయితే ఆయన అసెంబ్లీలో ఏదైతే చెప్పారో ఆ విషయాన్ని పదే ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, ఇంకా పార్టిసిపేట్, ప్రమోట్, ఇన్వెస్ట్ విధానం ప్రతిపాదించిన సీఎం. తెలంగాణ రైజింగ్లో భాగంగా ఇండస్ట్రీ అంతా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలి. ప్రభుత్వం ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదంటూ స్పష్టమైన మెసేజ్ని అయితే ఇచ్చారు సీఎం. మేమైతే ఎటువంటి ఇండస్ట్రీకి అయితే సపోర్ట్ చేస్తాం, కానీ మేమైతే వేరుగా అయితే చూడం, ఏదైనా కూడా మేము సపోర్ట్ చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇండస్ట్రీకి ఎప్పుడు ప్రభుత్వం వ్యతిరేకం కాదు అంటే కూడా ఈ సందర్భంగా ఆయన క్లియర్గా చెప్పాలి. ఇండస్ట్రీకి కావాల్సిన రాయితీలపై కూడా చర్చిద్దామని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఎస్, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఆయన అయితే ప్రభుత్వం అయితే ఇండస్ట్రీకి అగైనెస్ట్ కాదు, ఈయనకి గవర్నమెంట్కి అయితే ఏమేమి కావాలి అనేది కూడా ఇండస్ట్రీ ముందు ఉంచిన ప్రశ్నలుగా మనకి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎంతవరకు సాకారం అవుతాయి, దేనికి సానుకూలంగా ఉంటారనేది కూడా మనకి తెలియాల్సిన అంశం. ఎస్, స్టేట్ ఇంటూ సుమన్ టీవీ.